నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 2025వ ఏడాది బీఆర్ఎస్కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. నేతలంతా వెళ్ళిపోతున్నారు. ఈ ఏడాది కవిత కూడా పార్టీకి దూరమయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకప్పుడు గులాబీ జెండా చుట్టూ గట్టిగా నిలబడ్డ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, స్థానిక నేతలు వరుసగా బయటకు వస్తూ కమలం పార్టీ వైపు అడుగులు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. నిన్నటి వరకు గులాబీ కండువా కప్పుకున్నవారు ఈరోజు కమలం కండువా వేసుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో నాయకులకు ప్రాధాన్యం, గుర్తింపు, పదవులు దక్కాయని చాలామంది భావించారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత అదే స్థాయిలో అవకాశాలు ఉంటాయా అనే అనుమానాలు పెరిగాయి. ఈ అనుమానాలే ఇప్పుడు బయటకు రావడానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్లో ప్రస్తుతం ఒక రకమైన మౌనం కనిపిస్తుంది. క్యాడర్లో అయోమయం పెరిగింది. నాయకుల్లో అసంతృప్తి బయటకు రాకపోయినా లోపల మాత్రం మాకు గుర్తింపు లేదు, మా మాట ఎవరో వినడం లేదు అనే గొంతులు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టిక్కెట్లు ఇవ్వలేదని, పదవులు రాలేదని కొందరు పార్టీని వీడితే ఇప్పుడు భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం లేదనే భావనతో బయటకు వస్తున్నారు. ఇటీవల బీజేపీలోకి చేరుతున్న నేతల మాటల్లో ఒకే భావన కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తే గుర్తింపు ఉంటుందని, కష్టానికి విలువ ఉంటుందని వారు బహిరంగంగానే చెబుతున్నారు. బీఆర్ఎస్లో అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరోలా పరిస్థితులు మారాయని కూడా అంటున్నారు. అదే నేతలు ఇప్పుడు కమలం పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తును కొత్తగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇది గులాబీ పార్టీకి ఒక హెచ్చరికగా చూడాలా, లేక ఇది సహజమైన రాజకీయ మార్పుగా భావించాలా అనే చర్చ కూడా కొనసాగుతుంది. అయితే క్యాడర్ మాత్రం ఒకే ప్రశ్న వేస్తుంది: మా భవిష్యత్ ఏంటి అని. ఒకప్పుడు బీఆర్ఎస్ అంటే గెలుపు అనే భావన ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అధికారం ఎక్కడ ఉంటే నాయకులు అక్కడికి వెళ్తారు. ఇదే రాజకీయ సత్యంగా మారింది. ఈ కోణంలో చూస్తే బీఆర్ఎస్ నుంచి నేతలు బయటికి రావడం ఆశ్చర్యం కాదని కొందరు అంటున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారం చెలాయించిన పార్టీ. కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జీరో అయ్యారని కూడా అంటున్నారు. తెలంగాణలో అధికారం కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడిన 10 ఏళ్ళు రాజకీయంగా ఇబ్బందులు పడిన ఒక్క ఛాన్స్తో మళ్ళీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఉన్న శూన్యత కలిసి వస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటును భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫీట్ సాధించింది. ఏకంగా కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించి సంచలనాలను రేపింది. ఇక బీఆర్ఎస్ పతనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తుంది. ఏది ఏమైనా గులాబీ పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాంటిదే. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే క్యాడర్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు కమలం పార్టీకి ఇది ఒక అవకాశంగా కూడా మారుతుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టే కనిపిస్తుంది కూడా. ఇక రాబోయే రోజుల్లో ఈ మార్పులు రాజకీయ సమీకరణాలని ఎలా మారుస్తాయో చూడాల్సి ఉంది.